నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జగ్గయ్య గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ రిటైర్డ్ రీజనల్ మేనేజర్ ఏపీ గ్రామీణ బ్యాంక్. సార్, బ్యాంక్ ఉద్యోగాల కోసం ఇప్పుడు చాలా మంది నోటిఫికేషన్స్ కోసం చూస్తూ ఉంటారు. వీటిని అప్రోచ్ అవ్వటం ఎలా సార్? అంటే యాక్చువల్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మామూలుగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ టు వేకెన్సీస్ కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. అవి కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా వేరువేరుగా ఉన్నాయి. సెపరేట్ ఇప్పుడు ఆర్బీఐకి సెపరేట్, ఎస్బీఐకి సెపరేట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి సెపరేట్, ఐబిపిఎస్ అని, ఐబిపిఎస్ ఆర్ఆర్బీస్ అని, వేటికి అవే. అందరూ అంటే బ్యాంకింగ్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దాదాపు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆ నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది. కొద్దిగా అటు ఇటుగా అయినా సెప్టెంబర్ టు డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. మామూలుగా అది తెలుసుకొని అప్లై చేసుకోవడమే. ఓకే, మనకి డైరెక్ట్ పేపర్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. అయితే దీనికి ప్రిపేర్ అవటం ఎలా? ప్రిపేర్ అంటే ఏదానికి కానీ ప్రిపేర్ కావడం అనేది ముందు సిలబస్ ఏంటి, కవరేజ్ ఏంటి, అంటే అక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ అడుగుతారు అనేది ఫస్ట్. ఇప్పుడు బ్యాంకింగ్ అనుకో, జనరల్గా ఏముంటుంది, జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎంత స్కిల్స్ ఉన్నాయి అనేది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అని, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని, అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, మరీ టూ డీప్ కాకుండా కానీ కరెంట్ అఫైర్స్, అండ్ మన ఈ కంప్యూటర్ స్కిల్స్. ఇవి అంటే ఎప్పుడు కానీ ఏ ఉద్యోగానికి కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉద్యోగానికి ఏవి అవసరమో వాటిని టెస్ట్ చేయడము అనేది చూసుకుంటే ఏ ఆర్గనైజేషన్ అయినా. ఓకే, అంటే ఏ ఉద్యోగం ఇస్తున్నాం మనం, ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటిది, స్కిల్స్ ఏంటి, నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ ఉండాలని చూసుకుని ఎగ్జామ్. అయితే ఇన్ జనరల్ గా ఇవి ఆల్మోస్ట్ 5 పేపర్స్ వచ్చాయి. వీటిలో ఎగ్జామ్ ఉంటుంది. మనం వాటిని ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ సిలబస్ దేనికి సంబంధించి ఉంటుంది? దీన్ని ప్రిపేర్ అవటం ఎలా? అదే ఏమన్నా ఇంగ్లీష్ లో ఏముంటుంది, మామూలు బేసిక్ గ్రామర్ కానీ బేసిక్స్. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా స్టాండర్డ్స్ ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు దీనికి ఏంది, గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై, అర్హత గ్రాడ్యుయేట్. అంటే అంత స్టాండర్డ్ కూడా అవసరం ఉండదు. నన్ను అడిగితే ఇప్పుడు ఇంగ్లీషు 10th స్టాండర్డ్ కూడా చాలు, ఇంకా అడిగితే 7th స్టాండర్డ్ కూడా చాలు. బేసిక్ లాంగ్వేజ్ అంటే ఈయన బాగా చదవగలడా, బాగా అర్థం చేసుకోగలడా, అండ్ ఈయన గ్రామర్ వచ్చా, ఇలాంటివే ఉంటుంది ఇంగ్లీషు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అది ఎలా ఉంటుంది అంటే షార్ప్నెస్ కూడా. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ఉందని ఉదాహరణకు 2+3 - 5 డివైడెడ్ ఇలా ఉంటుంది. అది రాదు అనేది ఏమి ఉండదు. మామూలుగా నాకు తెలిసినంతలో 99% ఈ ఎగ్జామ్ కు అప్లై చేసి అపియర్ అయ్యేటోళ్ళకి వస్తుంది. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ద టైంలో చేయాలి. ఓకే, అంటే స్కిల్ ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి. అంటే యాక్టివ్నెస్ అంటావా, ఇంటెలిజెన్స్ అంటావా, షార్ప్నెస్ అంటావా, గ్రాస్పింగ్ అంటావా, అది ఉండాలి. మామూలుగా ఎంతసేపు టైం అన్న తీసుకో అంటే ఎవరమైనా చేస్తారు. అది ఆ సర్టెన్ టైంలో చేయగలగాలి. ఆన్సర్ అందరూ వస్తుంది. ఇప్పుడు 2+3 అనగానే ఏదో 2 గీతలు 3 గీతలు గీసి 1 2 3 చిన్న పిల్లలు 2+3 అనగానే 5 అని చెప్పగలగాలి కదా. ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. అంటే ఏ ఉద్యోగం చేసినా అసలు మనకు మన దేశంలో కానీ, మన చుట్టుపక్కల కానీ, మన ప్రపంచంలో అసలు ఏం జరుగుతుందో మినిమం అవేర్నెస్ అని ఉండాలి కదా. దాని కొరకు అలా అని డీప్ గా వెళ్ళి ఆ పుస్తకం ఎవరు రాశారు, అదేంది, ఆ చరిత్ర ఏంది, అంత పెద్దగా ఏం అడగరు ఇందులో. బ్యాంకింగ్ దాంట్లో అది వేరు. సివిల్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. వీటికి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఒక కామన్ సెన్స్, మామూలు బేసిక్ నాలెడ్జ్, బట్ షార్ప్నెస్, యాక్టివ్ గా ఉండాలి. ఊరికి బ్యాంక్ కదా, ఇప్పుడు ఆయన వచ్చి డబ్బులు ఇస్తే మీరు 1 2 అని ఒక 100 బండిల్ లెక్క, అంటే కౌంటింగ్ మిషన్స్ వచ్చినాయి, లెక్క పెట్టడానికి అంత టైం తీసుకుంటే మీరు ఎలా డిస్పోజల్ ఇస్తారు? మీ పర్ఫార్మెన్స్, మీ అవుట్పుట్ ఏం కనిపించదు కదా. అది ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు సార్, కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి చాలా మంది పోతూ ఉంటారు. ఇలా బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఈ బ్యాంక్స్ ఎగ్జామ్స్ కి వచ్చేటప్పుడు మనకి ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా? అంటే అది యాక్చువల్ గా ఒక్కొక్కసారి ఆ ఎగ్జామ్ బట్టి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అని పెడతారు. అది ఎలా ఉంటుంది అంటే ఈచ్ సెక్షన్ అంటామా, సబ్జెక్ట్ అంటామా, ఈచ్ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై అవ్వాలి, ఓవరాల్ గా క్వాలిఫై అవ్వాలి. ఇది ఎలా అంటే అకాడమిక్స్ లాగానే. ఇప్పుడు మనం 10th ఇంటర్ ఉన్నాం, అన్ని సబ్జెక్టులలో పాస్ అవ్వాలి, అన్ని కలిపి పాస్ అవ్వాలి. అంటే ఆ క్వాలిఫై అయ్యే మార్క్స్ ఓవరాల్ గా క్వాలిఫై అవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ కూడా క్వాలిఫై అవ్వాలి. అర్థమైందా? అంటే అన్ని సబ్జెక్ట్స్ లో కూడా సరిపోయేంత నాలెడ్జ్ ఉంది, అంటే ద మినిమం రిక్వైర్మెంట్ మీట్ అవుతుండు అనేది కూడా తెలియాలి. ఓకే, అయితే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించి కోచింగ్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? కోచింగ్ తీసుకోవాలంటారా? కోచింగ్ అవసరమా లేదా అనేది పాయింట్. అయితే ఖచ్చితంగా అంటే కోచింగ్ లేకుండా కూడా ఉద్యోగాన్ని సంపాదించడం కష్టం కాదు.
అర్థమైందా? ఓకే. కష్టమేమీ కాదు. కానీ ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే డెఫినెట్‌గా అడ్వాంటేజ్. ఓకే. కోచింగ్ లేదు కాబట్టి నాకు ఉద్యోగం నేను సంపాదించలేకపోయినా అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అప్పుడు మనకు మనం అసెస్ చేసుకోవాలి. ఏంటి నాకు నేను ప్రిపేర్ అయ్యి ఆ రిక్వైర్మెంట్‌ను లేకపోతే ఆ కాంపిటీషన్ మీట్ అవ్వగలనా? హ్మ్. లేదు కొంత నమ్మకం లేదు. లేదు అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఒక 1 ఇయర్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు ఇయర్లీ వన్స్ అనుకుంటున్నాం ఎగ్జామ్స్ పడుతున్నాయి. హ్మ్. నోటిఫికేషన్స్ పడుతున్నాయి. రిక్రూట్‌మెంట్ జరుగుతుంది కదా! ఈ ఇయర్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. అవును. వై అన్నెసెసరీ రిస్క్ ఎందుకు తీసుకుందాం? మనం అడ్వాన్స్‌గా ఉంటే బెటర్ కదా! అవును. అవునా? మనం ఇప్పుడు ఊరికే ఎటన్నా టూర్ వెళ్తేనే 2 డేస్ అయినా గానీ ఉదాహరణకు 3 డ్రెసెస్ పెట్టుకుంటాం. ఎందుకైనా మంచిదని. ఆ అడ్వాన్స్. ప్రికాషనరీ అనేది ఎప్పుడు ఉండాలి. బెటర్. బట్ కొందరు ఫీజు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కొందరు డబ్బు పెట్టలేని పరిస్థితి ఉందనుకో, వాళ్ళు ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వచ్చు, సెలెక్ట్ అవుతారు. హ్మ్. ఈవెన్ అంటే కొన్నిసార్లు మన ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు నేను బ్యాంక్ నుంచే వచ్చాను కదా! నేను ఏ కోచింగ్ వెళ్ళలేదు. బుక్స్ ఓకే. ఉన్నది. సఫిషియెంట్ మెటీరియల్ ఉంటదండి. మనం సీనియర్స్ గాని ఆల్రెడీ అన్ని అవేర్‌నెస్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఇంకా అవేర్‌నెస్ పెరిగింది. మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు ఎటువంటి కోచింగ్ లేకుండా వెళ్ళాను. నేను బ్యాంక్ యాహ్! క్లియర్ చేశాను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల అవును. క్రితమే క్లియర్ అవును. చేశారు. అవును. అయితే సార్, ఇక్కడ మనకి ఇంగ్లీష్‌కి కానీ, క్వాంటిటీ కానీ, ఇలా డిఫరెంట్ రీజనింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్‌కి డిఫరెంట్ బుక్స్ యాహ్! ఉంటాయా? ఉన్నాయి. ఉన్నాయి. లేకపోతే ఈ బుక్స్‌ని మనం ఒకే బుక్‌లో ఉంటుందా? లేదు. బుక్స్‌ని చూస్ చేసుకోవటం. చూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఉంటది. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు ఆల్రెడీ జాబ్ వచ్చిందనుకో మీరు చెప్తారు. హ్మ్. ఎవరు? ఏంటి మేడం ఎలా వచ్చింది అని అంటే తెలుసు. అంటే బుక్స్ మార్కెట్‌లో ఏవి ఉన్నాయి? అంటే ఎక్కువ పేరుండి అంటే ఎక్కువ బాగా ఉపయోగపడుతున్న ఆథర్ ఎవరు అనేది ఉన్నాయి. సంథింగ్ ఇప్పుడు అగర్వాల్ అని. ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నదనుకోండి. ఈవెన్ నా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా రెన్ అండ్ మార్టిన్. హ్మ్. ఇంగ్లీష్ మొత్తము ఇక నాకు తెలియంది లేదు అని అనడానికి నాకైతే నేనైతే ఆ రెన్ అండ్ మార్టిన్ అనే బుక్ చదువుకుంటే హ్మ్. చాలు. అంటే అంటే అలా ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ అంటే ఆన్సర్స్ కూడా ఉంటది. అది చదివితే అంతకు మించిన గ్రామర్ అవసరం లేదు. అంతకు మించిన ఇంగ్లీష్ అవసరం లేదు. హ్మ్. అలా ఉంది. ఇంకొకటి కూడా ఉంది. బట్ రెన్ అండ్ మార్టిన్ అనే బుక్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఏ ఓకే. బుక్ స్టోర్‌లో అయినా దొరుకుతది. ఇంగ్లీష్. ఇలా మిగతాదంతా టెస్ట్ ఆఫ్ రీజనింగ్. మెయిన్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. నేనేమన్నా 2+3 మీకొచ్చు, నాకొచ్చు. టక్కున ఇలా చెప్పగలగాలి. అంటే వితిన్ టైమ్‌లో చెప్పగాలి. షార్ప్‌గా చెప్పగలగాలి. ఇప్పుడు ఏందంటే అన్ని ఎగ్జామ్స్ అన్ని ఇవన్నీ ఆల్మోస్ట్ ఆన్‌లైన్ అయినాయి. అప్పుడేమో మనం టిక్కులు పెట్టడం, ఏదో పెన్సిల్‌తో రాయడం ఇలా ఉండేది అప్పుడు. అయితే ఆ టైం కాగానే అది క్లోజ్ చేసుకుంటది. హ్మ్. ఇంకా అలో చేయదు కంప్యూటర్. ఏదో వచ్చి పేపర్ లాక్కోవడం ఇలానే ఉండదు. ఉదాహరణకు 9-9:30 అనుకో 30 మినిట్స్ కాగానే ఉదాహరణకు జనరల్ ఇంగ్లీష్ అనుకుందాం. ఆ ఇంగ్లీష్ క్లోజ్ చేసుకుంటది. మనం ఇంకేం చేయలేము. ఆ టైమ్ సెన్స్ ఉండాలి. ఓకే. ఓకే. టైమ్‌ని ఎలా మేనేజ్ చేయాలా అనే దానికి కూడా ఉంటది. మీరు అడుగుతున్న దాని మీకెళ్ళి నేను చెప్తా. అయితే సిలబస్‌కి మాత్రం బుక్స్ ఉన్నాయి. మెయిన్ హ్మ్. ఏంటంటే ఒకటండి ఎప్పుడు కూడా కాన్సంట్రేషన్ ఉండాలి. నాలెడ్జ్ ఉండడమే కాకుండా సస్టైనింగ్ ఉండాలి. అంటే మనకి ఈరోజు అద్భుతమైన తెలివితేటలు ఉండి రేపు మర్చిపోతే అది కరెక్ట్ కాదు. హ్మ్. మన నాలెడ్జ్‌ని కూడా క్యారీ చేయాలి. కంటిన్యూ చేయాలి. లైక్ అంటే క్రికెట్ బ్యాట్స్‌మెన్ అనుకో. ఈ ఒక్క దాంట్లో చేయడం కాదు కదా! కంటిన్యూయస్‌గా చేస్తే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అంటాం. అవును. వాళ్ళే కోహ్లీలు, టెండూల్కర్‌లు, ధోనీలు. ఒక్క మ్యాచ్‌లో 200 కొట్టినా అలా ఇంకో 3 మ్యాచ్‌లు డకౌట్ అవుతే అది బెస్ట్ బ్యాట్స్‌మెన్ కిందకి రాడు. మనకున్న దాన్ని అంటే ఎప్పుడు ఫార్మ్‌లో ఉండాలి. మనం స్టడీ ఆపుకోకూడదు. ఓకే. మళ్ళెప్పుడు సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ పడ్డప్పుడే చదువుతా అంటే దట్స్ నాట్ కరెక్ట్. కంటిన్యూటీ ఉండాలి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇన్ ఎనీథింగ్ అంటే ఏ యాక్టివిటీ అయినా కంటిన్యూటీ ఉంటే దాంట్లో మనకు కొంత అవుట్‌పుట్, పెర్ఫార్మన్స్ మనం ఎక్కువ చూయించుతాం. అయితే కొంతమందికి ఎంత ట్రై చేసినా, ఎన్ని సార్లు అటెంప్ట్ చేసినా జాబ్ అనేది రాదు. హ్మ్. ఎందుకంటారు? వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటారు? అంటే యాక్చువల్‌గా కొన్నిసార్లు జెనెటికల్‌గా ఉంటాయి. మన నేచురల్ ఇంటెలిజెన్స్ అంతే ఉంటది. ఇప్పుడు ఓకే. మీరు అదే ఒక్క విషయాన్ని ఒకసారి ఇలా చెప్తే అర్థమవుతది చాలా మంది. కొందరికి ఎన్ని సార్లు చెప్పినా కాదు. అంటే నేను అనుకుంటా పుట్టుక రీత్యానే దాని గ్రాస్పింగ్ కెపాసిటీ అంతే ఉంటది. బట్ అలాంటి డిఫెక్ట్ లేకపోతే ఏవండి రాదు అనేది లేదు. ఓకే. రాదు అనేది లేదు. సాధ్యం కాదు లేదు. అయితే ప్రతి వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు. బట్ వెరీ ప్రాక్టికల్. హ్మ్. మనం అనుకుంటే రాందేం లేదు. నేను దానికి ఏమంటా అంటే సపోజ్ మీరు మోస్ట్ ఇంటెలిజెంట్ అనుకుందాం. హ్మ్. మీకు 1 అవర్ చదివితే వస్తది అనుకుందాము. నేను కొద్దిగా నార్మల్ స్టూడెంట్‌ని అంటే నేను 2 అవర్స్ చదవాలి. హ్మ్. ఇప్పుడు మారుతి కార్ ఉంది 800 సీసీ. ఎక్కడో ఫంక్షన్‌కి 10కి ఎళ్ళాలండి. హ్మ్. మీరు 9కి బయలుదేరుతారు. 10కి రీచ్ అవుతారు. మీది 1000 సీసీ నాదే 800 నేనేం చేస్తా 9కి బయలుదేరే బదులు 8:30కి బయలుదేరాలి. ఈవెన్ ఓకే. మీకన్నా 10 మినిట్స్ ముందుంటా.
మనం ప్లాన్ చేసుకోవాలి. మన గ్రాస్పింగ్ ఎంత ఉంది, మన ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, నాకు ఎంత టైం పడుతుంది చదువుకోవడానికి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని కొంత ఎక్కువ టైం కేటాయించుకోవాలి. వస్తుందండి. నేనేమంటున్నా, ఎస్పెషల్లీ ఇలాంటి ఉద్యోగాలు సాధించడము కష్టము కానే కాదు. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఆన్ గోయింగే. ఇక అయిపోయింది, ఇంకా రిక్రూట్మెంట్ లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ ఉంటాయి అవును. కాబట్టి ఆల్వేస్. అండ్ బిజినెస్ పెరుగుతుంది, ఎక్స్పాన్షన్ ఉంది, బ్యాంకులు బ్రాంచ్లు. అంతకుముందు ఎక్కడో బ్యాంక్ అంటే ఎక్కడో ఒక సెంటర్లో, ఏదో జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి, లేనికు ఆల్మోస్ట్ కిరాణా మరీ అనద్దు కానీ షాప్స్ ఎలా ఉన్నాయో బ్రాంచెస్ అలా వచ్చినాయి. వాట్ ఎవర్ ద బ్యాంక్. యాక్చువల్లీ బ్యాంక్ మన చేతిలోనే ఉంది సార్, మొబైల్ రూపే. అంటే అకౌంట్ అయితే కావాలి కదా. మీరు అంటే ఆపరేట్ చేసుకోవడం, మీరు చేతి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ పే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అన్ని చేయలేం కదా. ఇది అంటే ఫెసిలిటేషన్, మిమ్మల్ని సౌకర్యంగా ఉంచడానికి, అక్కడ వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఉండడానికి ఇవన్నీ ఫెసిలిటీస్. మళ్ళీ దట్ ఈస్ డిఫరెంట్. మీరు అందరు అక్కడికి పోయి 100 రూపాయలు తీసుకోవడానికి కూడా బ్రాంచ్లకు పోయి లైన్ కడదంటే ఒకప్పుడు అలాగే ఉండేది కదా, క్యూ ఉండేది. వాడు ఎక్కువ సర్వీస్ ఇవ్వలేరు, మీరు ఏంటంటే 100 రూపాయలు తీసుకోవడానికి ఇంత టైం పడుతుంది అంటారు. మీరు అంత స్పెండ్ చేయలేరు. ఇప్పుడు మాట్లాడుతూ మీరు ఫోన్ పే చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు ఉంది ఫెసిలిటీస్, ఇవన్నీ ఫెసిలిటీస్. బట్ బేసిక్ గా బ్యాంక్ లో అకౌంట్ అయితే ఉండాలి కదా. అకౌంట్ కూడా ఆన్లైన్ ఓపెనింగ్ ఉంది. ఈవెన్ కస్టమర్ సర్వీస్ కూడా, ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 10 లక్షలు 50 లక్షలు డిపాజిట్ ఉందంటే మీ దగ్గరికి వస్తాడు. ఈవెన్ మీకు 1 కోటి రూపాయలు అప్పు కావాలంటే కూడా వస్తాడు. బ్యాంక్ స్టాఫ్, మేనేజరా, ఫీల్డ్ ఆఫీసరా, వాట్ ఎవర్. బ్యాంకులు ఇప్పుడు అందుబాటులో. ఇప్పుడు అంత మార్కెట్ గానీ, వ్యవస్థ గానీ బయ్యర్ మార్కెట్. నేనంటే టాటా కంపెనీ కానీ మీ దగ్గరికి రావాలి. టాటాతో పోల్చినప్పుడు మనం ఏమి కాదు, కానీ యువర్ బయ్యర్ గ్రేటర్ దాన్ టాటా, ఈవెన్ గ్రేటర్ దాన్ ఐడియా, గ్రేటర్ దాన్ బిర్లా. ఏ కంపెనీ కన్నా కస్టమర్ గ్రేట్. ఖాతాదారు దేవుడు అంటాడు. మహాత్మా గాంధీ కోట్స్ ఉంటాయి మాకు బ్యాంకులల్లా. ఖాతాదారే దేవుడు, ఎందుకంటే ఆయన లేకపోతే నువ్వు లేవు. కస్టమర్స్ పెరిగితే, బ్రాంచెస్ పెరిగితే, బిజినెస్ పెరిగితే, స్టాఫ్ రిక్రూట్మెంట్ అవసరం అయితే, ఆ స్టాఫ్ అవసరమైతే నువ్వు ఈ బ్యాంక్ లోకి వస్తావు. అర్థమైందా? ఊరికే ఆయన నాకెళ్ళ దేవుడు అని అంటే రాంగ్. ఖచ్చితంగా బిజినెస్ ఉంటే కదా ఎక్స్పాన్షన్ ఉండేది, ఎక్స్పాన్షన్ ఉంటే కదా స్టాఫ్ అవసరం అయ్యేది, స్టాఫ్ అవసరం అయితేనే కదా రిక్రూట్మెంట్ ఉండేది, ఆ రిక్రూట్మెంట్ ఉంటేనే కదా మీరైనా నేనైనా బ్యాంక్ చేసేది. ఇలా ఉంటది. అందుకని ఎప్పుడు కూడా వర్క్ ఇస్ వర్షిప్ అన్న. ఏ ఉద్యోగం చేసినా గానీ దాన్ని సిన్సియర్ గా చేయాలి. అది ఎవరు ప్రతి వాళ్ళు దానికి అంత గ్రేట్ నాదే అని అనుకోవడం. మీ ఎఫర్ట్ ఉంది, మీరు ఆ ఉద్యోగం సంపాదించడానికి మీరు కష్టపడ్డారు, కానీ ఆ ఉద్యోగం క్రియేట్ చేయబడ్డది మీరు కాదు. ఆ ఉద్యోగం క్రియేట్ చేయబడ్డది బయ్యర్, కస్టమర్. అర్థమైందా? అది అలా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం సర్వీస్ కూడా అంతే పవిత్రంగా, అంతే మోరల్స్ తోని ఇస్తాం. అంటే మళ్ళీ అదొకటి ఎలా పనిచేయాలనే దానికి ఇది వర్తిస్తుంది.